మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏపీ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు. జూన్ 10 నుంచి సీసీ ఫుటేజ్ పనిచేయడం లేదని చెప్పారు. ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి 22A ఫైల్స్ 2440 రికార్డులు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో పోలీస్ వ్యవస్థ క్రిమినల్ చర్యలకు పాల్పడిన వారిని విచారిస్తోందని అన్నారు. రెవెన్యూ పరంగా ఎవరికి ఫైల్స్ ను తగలబెట్టే అవసరం వచ్చిందనే కోణంలో విచారణ చేపట్టామన్నారు సిసోడియా. షార్ట్ సర్క్యూట్ అయితే కాదు, ఇంకా యాక్సిడెంటల్ గా కూడా అక్కడ ఫైర్ వచ్చే అవకాశాలు కనపడలేదు. షార్ట్ సర్క్యూట్ అన్నారు, షార్ట్ సర్క్యూట్ మాత్రం 100% రూల్ అవుట్ అయింది. సెకండ్ అంటే ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా అంటే అలా యాక్సిడెంట్ కూడా జరగటానికి అప్పుడు ఆ ఆఫీస్ లో ఉన్న ఒక్క అతను తీయాలి, ఆయన అప్పుడు పడుతుంది. సో దీంట్లో ఒక కాన్స్పిరసీ యాంగిల్ మాత్రం కనపడుతుంది. దాని మీద డీటెయిల్ గా ఇంకా లోతు దర్యాప్తు జరుగుతుంది. సిబ్బంది ప్రమేయం అది ఇంకా చెప్పలేము, సిబ్బంది ప్రమేయమా లేకపోతే బయట వాళ్ళు వచ్చి చేశారా, దాని మీద ఇంకా కొన్ని డీటెయిల్స్ రావాలి, ఫారెన్సిక్ డీటెయిల్స్ రావాలి, తర్వాత కాల్ రికార్డ్ డేటా రావాలి. అంటే ఫారెన్సిక్ కి పంపించడం జరిగింది ఉన్న ఎవిడెన్స్ అన్ని. ఆఫీస్ లో కరెంట్ ఫైల్స్ ఒక 2400 దాకా ఫైల్స్ తగులుపెట్టాయి, కానీ అవి పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే పర్మనెంట్ రికార్డ్స్ కావాలి. కరెంట్ ఫైల్స్ ని ఎప్పుడైనా మళ్ళీ మనం రీక్రియేట్ చేయవచ్చు, రీక్రియేట్ చేయడానికి వీలు పడుతుంది. అన్ని ఫైల్స్ రీక్రియేట్ చేస్తాం. 700 ఫైల్స్ మాత్రం, బికాజ్ ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన 17 నిమిషాలకి ఫైర్ టెండర్ వచ్చేసింది. ఇమీడియట్ గా వెనక నుంచి ఫ్రంట్ నుంచి వాళ్ళు కంట్రోల్ చేశారు. చచ్చిపోయిన ఫైల్స్ ఏం పనికి వస్తాయి, 700 దాకా అలాంటివి ఉన్నాయి. మిగతా ఫైల్స్ మేము రీక్రియేట్ చేసాం, టీమ్స్ పెట్టారు, కలెక్టర్ గారు టీమ్స్ పెట్టారు, టీమ్స్ పెట్టి ఆ మొత్తం రికార్డ్ క్రియేట్ చేస్తాం. నోట్ ఫైల్స్ ఉండొచ్చు, నోట్ ఫైల్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి. కరెంట్ ఫైల్స్ కదా, ఇప్పుడు కొన్ని రికార్డ్స్ శాశ్వతమైన రికార్డ్స్ ఉంటాయి. కరెంట్ ఫైల్స్ లో ఏముంటుందంటే, కరెంట్ ఫైల్ ఈ రోజు నడిచిన ఫైల్ అంటే ఆ కరెంట్ ఆడియో ఆఫీస్ లో ఉంటుంది కదా, తహసీల్దార్ నుంచి వస్తుంది కలెక్టర్ కి పోయిన ఇటువంటి ఫైల్స్ ఏదైతే ఈ మధ్యంది తగలపెట్టనున్న పైన కింద తీసుకు ఫైల్ ఏంటో, దాని అర్థం ఏంటో, దాంట్లో ఆర్డర్ ఏంటో, నోట్ ఏంటో, ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదని చెప్తాం, కొద్దిగా కష్టం. ఇంకా ఇప్పుడు 2 ప్యారలల్ ఎంక్వైరీ జరుగుతుంది. ప్యారలల్ అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే, పోలీసు ఒక క్రిమినల్ యాంగిల్ నుంచి ఎవరు చేస్తుంటాడు, ఫారెన్సిక్ రెవెన్యూ రికార్డుల పరంగా నేను వేరే రకంగా ఎంక్వైరీ చేస్తున్నా అంటే, దీంట్లో సపోజ్ ఒక కాన్స్పిరసీ యాంగిల్ ఉంది అనుకోండి, అప్పుడు కాన్స్పిరసీలో ఎవరు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇది ఏ కారణాల వలన ఆ ఫైల్స్ ఎవరికైనా రిస్క్ ఉంది అని అనుకుంటున్నారా, లేకపోతే అలాంటి ఏమైనా ఉండొచ్చా ఆ యాంగిల్లో. ఇప్పుడు ఆ యాంగిల్లో పోలీసు వెళ్ళలేదు. ఇప్పుడు రెవెన్యూ తెలిసిన వాళ్ళే ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఫైల్స్, దాంట్లో ఏది ఉండొచ్చు ఏది ఉండకపోవచ్చు అని మాకు తెలుసు. కాబట్టి ప్యారలల్ ఎంక్వైరీ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అలా ఆర్డర్ ఇచ్చారు. దాని మీద స్టిల్ ది ఫారెన్సిక్స్ ఆర్ వెరీ క్లియర్. సీసీ కెమెరాలు పనిచేయలేదు. 10th జూలై నుంచి సీసీ కెమెరాలు పనిచేయలేదు. నేను వేరేగా ప్రత్యేకంగా ఈ ఆర్టీఓని పిలిచాను, పాత ఆర్టీఓని పిలిచాను, వీళ్ళు చూసి ఆ ఏఓని అడిగాను. అంటే అసలు సీసీ కెమెరాలు మాత్రం అసలు సీసీ కెమెరాలు అయి ఉంటే 7 కెమెరాలు లోపల ఉన్నాయి, ఖచ్చితంగా అక్కడ ఏది జరిగింది తెలిసేది, కానీ వీళ్ళు లేకుండా అయిపోయింది. 10th జూలై నుంచి సీసీ కెమెరాలు పనిచేయాలి. షార్ట్